వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ శ్రావణి వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఇక్కడైతే నేను మా హస్బెండ్ కలిసి మా అమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్తున్నాము. బస్కి వెళ్ళాల్సి వచ్చింది, ఎందుకంటే మా పాప మా బండి తాళం పోగొట్టిందండి. ఎక్కడ పోగొట్టిందో తెలియదు, కానీ అంతా వెతికాను కానీ ఎక్కడా లేదు. ఎక్కడ పోగొట్టిందో ఎక్కడ పోగొట్టావు చెప్పు బుడ్డి అంటే అసలు చెప్పను కూడా చెప్పట్లేదండి. చిన్నపిల్లలు అంతే కదా, ఆడుకుంటా ఎక్కడ పడేస్తారో వాళ్ళకే తెలియదు. ఇంకా సర్లే, ఇంకా బస్సుకి అయితే వచ్చేసాము. బస్సు జర్నీ అయితే నాకు పడదండి, అయినా సరే ఎలాగోలా ఇంకా తప్పదు కదా, రావాలనుకున్నప్పుడు ఇంకా ఎలాగైనా వచ్చేయాలి. అందుకని ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము. ఇంకా అటు నుండి అయితే మా అక్క వచ్చింది, నేను ఇంకా ఇటు నుండి అయితే వెళ్ళిపోయాను. ఇంకా పిల్లలతో గందరగోళంగా ఉందండి. ఇంకా మా అక్క ఆశా వర్కర్ కదా, అందుకని పిల్లల్ని నా దగ్గర వదిలిపెట్టయితే ఇంకా పిల్లలతో హాస్పిటల్కి వెళ్ళిపోయింది. నాకైతే చుక్కలు చూపించారు పిల్లలు, మాత్రం మామూలు చుక్కలు కాదు. ఇంకా వస్తా అయితే ఎగ్ పప్స్ ఇంకా పప్పులు అయితే తీసుకొచ్చింది. ఇంకా బయట కూర్చొని అవి అయితే తింటున్నాం మేమందరం, మా పిల్లలు మేము కలిపి. మేమిద్దరం ఒక చాటు ఉంటే అయితే ఇంకా ఎప్పుడో ఒకసారి కదా కలుసుకునేది, పద్దాకా రాదు ఆ పిల్ల కూడా. నేను ఎప్పుడో ఒకసారి కదా అని చెప్పేసి ఇంకా రోజు సాటర్డే అని ఇంకా నైట్ అయితే చర్చ్కి వెళ్ళాము. మార్నింగ్ మాకు మళ్ళీ ఆదివారం అంటే 7:30కి 7కి అలా చర్చి పెడతారండి మాకైతే. ఇంకా వెళ్ళడం కుదరదు కదా అని చెప్పేసి మేమైతే ఆ రోజు నైటే ఇంకా గుడికి అయితే వెళ్ళాము. నాకేంటో మరి ఆదివారం చర్చికి వెళ్ళకపోతే ఒకలాగా అనిపించిద్ది. ఇంకా అందుకని ఇంకా చర్చికి అయితే వెళ్ళిపోయి ఇంకా కొంతసేపు అయితే అక్కడ ప్రేయర్ చేసుకొని ఇంకా మేము వెళ్ళేపటికి ఇటు అలా అయింది. ఇంకా మేము వచ్చేపటికి 9:30 అలా అయిపోయింది. ఇంకా ఇవి ఎక్కడో మీకు తెలిసే ఉంటుంది, తెలిస్తే కామెంట్ చేయండి. మాకు దగ్గరగా ఉంటుందని మేము పద్దాకి ఈ చర్చికే వస్తాము. ఇంకా అక్కడైతే ఫాదర్ కొంచెం సేపు అయితే ప్రేయర్ చెప్తున్నాడు. ఇంకా కొంతసేపు అయితే ప్రేయర్లో కూర్చొని ఇంకా లేట్ అయిపోయింది కదా, మళ్ళీ బస్సులు ఉండవని చెప్పేసి ఇంకా 9:30కి అలా మేమైతే వెళ్ళిపోయాము. నాకు ఎందుకన్నా తంబి గారంటే అదొక నమ్మకం అనమాట. చాలా ఇష్టం నాకు తంబి గారంటే. నేను మా అక్క అలా ప్రేయర్ అయిపోయిన తర్వాత ఆకలేస్తుందని చెప్పేసి ఇంకా న్యూడిల్స్ అవి తిని ఇంక ఇంటికైతే వచ్చేసాము. వచ్చి ఇంకా అన్నాలు అవి తినేసి పడుకున్నాము. ఆ తెల్లారే ఇంకా మేమైతే అసలు ఎందుకు వచ్చామంటే సరదాగా ఎయిర్పోర్ట్కి వెళ్దామని వచ్చాము. ఇంకా మేము అన్నాలు అవి తినేసేపాటికి 12 ఏమో అయ్యింది. ఇంకా ఎండ మాత్రం బీభత్సంగా వేస్తుంది. ఇంకా సర్లే, చల్లగన్నా ఉంటుందిలే ఎయిర్పోర్ట్లో, చెట్ల కిందన్నా కూర్చొని కొంచెం సేపు అయితే ఫోటోలు తీసుకోవచ్చులే అని చెప్పేసి ఇంకా వెళ్ళాము. కానీ ఎండ మాత్రం మామూలుగా లేదు. ఇంకా ఎండగా ఉందని చెప్పేసి మళ్ళీ సాయంత్రం రావచ్చునే. మాకు కొంచెం ఎయిర్పోర్ట్ దగ్గరగానే ఉంటుంది, నడుచుకుంటానే వెళ్ళిపోవచ్చు, అంటే ఇళ్ళ మీదుగా వెళ్ళిపోవచ్చు. ఇంకా అందుకని ఇంకా ఫోటోలు దిగుదాంలే అని వచ్చాము. కానీ ఎండ బాగా వేసింది. అమ్మో, ఈ ఎండ బాగా వేస్తుంది, మళ్ళీ పిల్లలు ఉండలేరని చెప్పేసి ఇంకా మేమైతే ఇంటికి వచ్చేసాము. ఇంకా వచ్చేసిన తర్వాత ఇంకా ఆ రోజు ఇంకా ఈవినింగ్ మేము ఇంకా వెళ్ళలేదన్నమాట. ఎందుకంటే ఇంకా పిల్లలతో లేట్ అయిపోయింది కదా అని చెప్పేసి ఇంకా వెళ్ళలేదు. మా అక్క వాళ్ళు అయితే ఇంకా సోమవారం మళ్ళీ పిల్లలకి ఎగ్జామ్ ఉందని చెప్పేసి ఇంకా ఆదివారమే వెళ్ళిపోయారు అనమాట. ఇంకా అయితే మేమైతే తర్వాత ఇంటికి వచ్చేసాం. థ్యాంక్ యూ.